డ్రై ఫ్రూట్స్లో కొన్ని అంతగా పాపులర్ అవ్వనివి ఉంటాయి, కానీ ఆరోగ్యరీత్యా వీటికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది అంజీర్. దీన్ని తెలుగులో అత్తిపండు అని, సీమ మేడిపండు అని అంటారు. ఇంగ్లీష్లో కామన్ ఫిగ్స్ అంటారు. దీని ప్రయోజనాలు ఏమిటి, దీని ప్రత్యేకతలు ఏమిటి, వీటిని ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. ఇదే అంజీర్ పండు. ఈ అంజీర్ పళ్ళతో అద్భుతమైన ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. దీని ప్రత్యేకతల్ని, దీని ఆరోగ్య విలువల్ని, వీటిని మనం తెలుసుకుందాం. తాజా పళ్ళని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని రకాల పండ్లు ఎండిన తర్వాత వాటిలో ఉండేటువంటి పోషకాలు రెట్టింపు అవుతాయి. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. ఇలాంటి పళ్ళల్లో ఈ అంజీర్ పండు అనేది ఒకటి. అంజీర పళ్ళలో అనేక పోషకాలు ఉంటాయి. వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది, ఏ ఉంటుంది, ఈ ఉంటుంది. ఈ విటమిన్లతో పాటుగా ఇంక కొన్ని అంశాలు కూడా ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, కాపర్, ఇవన్నీ దీంట్లో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్ ఆరోగ్యానికి ఒక చిరునామా అని మనం చెప్పొచ్చు. దీంట్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. దీంతో దీన్ని మనం ఒక సూపర్ ఫుడ్ కింద అనుకోవచ్చు. సాధారణంగా ఈ పండు అన్ని సీజన్లో దొరకదు, కాబట్టి దీన్ని ఎండబెట్టి తింటూ ఉంటారు. అందుకే దీన్ని డ్రై ఫ్రూట్స్ వర్గంలో చేర్చారు. ఈ రకమైన పండ్లని ప్రతిరోజు సరైన మోతాదులో తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ లాంటి వాటిని ప్రివెంట్ చేయొచ్చు. అయితే అంతటితో దీన్ని ప్రయోజనాలు ఆగవు. ఇంకా దీనికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అంటే క్యాన్సర్ మాత్రమే కాదు, రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. దీంట్లో యాంటాక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి. అలాగే దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది. దీన్ని కొన్ని రకాల పదార్థాలతో తీసుకుంటే బరువు పెరగటానికి సహాయపడుతుంది, కొన్ని రకాల పదార్థాలతో తీసుకుంటే బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. సరే, మరి దీన్ని ప్రయోజనాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం, కాంబినేషన్స్ కూడా తెలుసుకుందాం. మొదట ఆసక్తికరమైన పాయింట్, అంజీర్ అలాగే ఎండు ద్రాక్ష ఒక వండర్ఫుల్ కాంబినేషన్. చాలామంది బరువు తగ్గించుకునే పనిలో బిజీగా ఉంటూ ఉంటారు. దీనికి కాంట్రాస్ట్గా కొంతమంది బరువు పెరగడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఒకవేళ బాగా సన్నగా ఉండి బరువు పెరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఉంటే ఇది ఒక మంచి ఆప్షన్. ఇలాంటి పరిస్థితుల్లో అత్తి పండ్లు అలాగే ఎండు ద్రాక్ష ఈ రెండింటిని కలిపి తినాలి. దీంతో బరువు పెరుగుతారు. దీనికోసం ఏం చేయాలి, సింపుల్. 5 నుంచి 6 ఎండు ద్రాక్షలు తీసుకోండి, 5 to 6 డ్రై గ్రేప్స్. అలాగే 2 నుంచి 3 అత్తి పండ్లని కూడా తీసుకోండి. రెండింటిని కలిపి నానబెట్టి రాత్రంతా వదిలేయండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత అల్పాహారం తీసుకుంటారే బ్రేక్ఫాస్ట్, ఆ టైంలో దీన్ని తినేయండి. ఈ రెసిపీ బరువు పెరగటానికే కాదు, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇక ఇంకొక మంచి కాంబినేషన్, అత్తిపళ్ళు అలాగే పాలు, ఈ రెండింటి కాంబినేషన్. పాలల్లో ఉండే గుణాలతో అంజీరా పళ్ళ గుణాలు కలిసాయనుకోండి, దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. బరువు పెరగటానికి పాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి మీకు తెలుసు. ఎందుకంటే పుట్టిన తర్వాత పిల్లలు కేవలం పాలు దాగే 3 నెలల్లో 4 నెలల్లో వెయిట్ డబుల్ అయిపోతారు. అంత గొప్ప పాలు. కాబట్టి ఈ కాంబినేషన్, ఒక గ్లాసు పాలకి 2 లేదా 3 అత్తిపళ్ళని కలిపి ఉడకబెట్టి తినాలి. సింపుల్. ఒకవేళ ఉడకబెట్టకూడదనుకుంటే 2 లేదా 3 ఎండిన అత్తిపళ్ళని తినేసేసి వేడి పాలు తాగాలి. దీంతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక ఇంకొక మంచి, అంటే ఇవి రెండు కూడా బరువు పెరగటానికి. ఒకవేళ బరువు తగ్గాలనుకుంటే దీనికి అంజీరా ఉపయోగపడుతుంది. ఓట్స్తో కలిపి తీసుకోవాలి. ఓట్స్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేగంగా బరువు పెరగటానికి మీరు ఓట్స్ తోటి అత్తిపళ్ళని తీసుకోవచ్చు. దీనికోసం ఓట్ మీల్ తీసుకొని దానికి రాత్రంతా నానబెట్టినటువంటి అంజీరా పళ్ళని కలిపి తినండి. ఇది మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. అంటే వెయిట్ పెరగనివ్వకుండా, తగ్గకుండా, అదే సమయంలో మీకు ఆ క్యాలరీస్ని, ఎనర్జీని అందించడానికి ఇది సహాయపడుతుంది. కావాలనుకుంటే ఈ ఓట్ మీల్లో అంజీరా పళ్ళతో పాటు పాలు కూడా మీరు కలిపి తీసుకున్నారనుకోండి, కాల్షియం ఇవన్నీ అందుతాయి. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యాంశాలు కూడా మీరు తెలుసుకోవాలి. పచ్చిగా ఉన్న అంజీరా పండు గుండెకి, గొంతుకి, ధాతువులకి, లివర్కి, కిడ్నీలకి బలాన్ని కలగజేస్తుంది. క్షయ, దగ్గు, అజీర్ణం, కఫ వికారాలను తగ్గించి బలాన్ని పెంచుతుంది. దేహపుష్టిని, వీర్యవృద్ధిని, రక్తవృద్ధిని కలిగిస్తుంది.
ప్రధానంగా బ్రాంకైటిస్ లాంటి వాటిని నెమ్మదింపజేస్తుంది. అంజీర పళ్ళని పిసికి ఒకవేళ బాయిల్స్ ఇలాంటివి ఉంటే ఆ చీమగడ్డలకు కడితే అవి త్వరగా పగులుతాయి. ఎండిన అంజూర చలవ చేస్తుంది, దేహపుష్టిని కలిగజేస్తుంది, బలాన్ని ధాతుపుష్టిని కూడా కలిగిస్తుంది. ప్రధానంగా పక్షవాత రోగులకి, మూర్ఛ రోగులకి ఇదంతో మేలు చేస్తుంది. ఒక న్యూట్రియంట్ టానిక్ లాగా పనిచేస్తుంది. అంజూర పండుని బాదం, పిస్తా, ఆక్రోట్ ఇలాంటి వాటితో కలిపి తినొచ్చు. పుష్టిని కలిగించి మెదడుకి చురుకుదనాన్ని కలిగిస్తుంది. అత్తిపండుని 40 రోజులు తినాలి. అలాగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మగవాళ్ళల్లో ఆ పుంస్త శక్తి పెరుగుతుంది. అంజూర పండు నిన్న క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే అక్కడికి కొన్ని సమస్యలు కూడా తగ్గుతాయి. నడువు నొప్పి, శారీరక బలహీనత ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఈ అంజూర పండుని ఒకవేళ మీరు కాన్స్టిపేషన్తో బాధపడుతుంటే పరిగడుపున రెగ్యులర్గా తీసుకుంటుంటే మలబద్ధకం మాయమవుతుంది. ఇలాగా 1 కాదు 2 కాదు అంజూర పండుకి అనేక ఉపయోగాలు. కాబట్టి దీన్ని ఒక ఆహార ఔషధం కింద మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.